హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ సంక్రాంతి కానుకగా ఒక వస్తువు, దీనితో పాటుగా డబ్బులని, అదేవిధంగా 2 చీరలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అనేది చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలోనే రంజాన్, క్రిస్మస్, సంక్రాంతికి పేద ప్రజలకి ఉచిత కానుకలుగా ఇవ్వడం అనేది ఆనవాయితీ కొనసాగింది. ఈ 2014 నుండి 19 వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగింది. 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రక్రియను ఆపేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలుపొంది 6 నెలలు కావస్తుంది. మళ్ళీ ఈ యొక్క చంద్రన్న కానుకలని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించాలి అనే సంకల్పాన్ని చూపెట్టడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా సంక్రాంతికి కేవలం 10 రోజులే ఉంది కాబట్టి ఆచరణలో సాధ్యమయ్యే విధంగా ఈ యొక్క ప్రక్రియను వేగవంతం కూడా చేయడం జరిగింది. అయితే ఇందులో ఏమేం వస్తాయి? 9 రకాల వస్తువులు, అదేవిధంగా 2 చీరలు, అదేవిధంగా 18,000 రూపాయలని చంద్రన్న కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. ఇందులో 9 రకాల వస్తువులు ఏంటి అంటే, మీకు యథావిధిగా పోసేటటువంటి బియ్యం అయితే ఒక వస్తువు. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ వస్తువులు ఏంటి అంటే శనగపప్పు, కందిపప్పు, నూనె, అదేవిధంగా జొన్నలు, అదేవిధంగా చక్కెర, అలాగే నెయ్యి, ఇలాంటి వస్తువులన్నింటినీ కలిపి కూడా చంద్రన్న కానుక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇదే విధంగా వీటితో పాటుగా ప్రతి కుటుంబానికి ఆడవారికి 2 చీరలను ఇవ్వాలి అని చెప్పేసి చంద్రన్న ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఆడబిడ్డ నిధి కింద వీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పథకాన్ని ఇదే సంక్రాంతి నుండి స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వాలా, లేదు అంటే సంవత్సరం మొత్తం కలిపి 18,000 రూపాయలని ఒకేసారి వేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీని మీద మనకైతే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. 1,500 వేయడమా, లేదు అంటే 18,000 ఒకేసారి వేద్దామా అనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఎవరెవరికి వస్తాయి, ఏమేం అర్హతలు ఉన్నట్టయితే, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ యొక్క 9 రకాల వస్తువులు, వీటితో పాటుగా 2 చీరలు అనేది అందడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు ఎవరు అంటే, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అదే విధంగా ఇన్కమ్, క్యాస్ట్, మీ సేవలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ తదితర అంశాలను కలిగి ఉన్నటువంటి వారు ఈ ఆడబిడ్డ నిధి కింద అర్హులుగా ఉంటారు. ఇవన్నీ కూడా సంక్రాంతి పండగ పూట మరింత పండగల వాతావరణం, పేదవారందరికీ కూడా పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా ముందుకు తీసుకురావడం అనేది ఒక శుభ పరిణామం అని మన ఛానల్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు రావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.